హాయ్ ఫ్రెండ్స్, మనం విజయవాడ కొత్తగా క్యాంపింగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఇది మా ఆరుగురు చేసే గ్యాంగ్. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. క్యాంపింగ్ గ్యాంగ్ అని స్టార్ట్ చేస్తున్నాం. ఇదిగో చూపించాలి. ఇదిగో కొంచెం బాగా సపోర్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రేపు బండ ఎక్కగలవా? చచ్చిపోతా, మధ్యలో దారిలో అయిపోతా. ఫ్రెండ్స్, ఆరుగురు వెళ్తున్నాం. తిరిగి ఎంత మంది రిటర్న్ వస్తాం మాకు తెలియదు. అంటారు ఈ కొండ మాత్రం మరీ దారుణంగా ఉంటది ఎక్కడానికి. యాదవ జీవితం ఏం చేస్తాం? ఇంట్లో పడుకోవడం లేపొచ్చా మమ్మల్ని బతకనిస్తేనేగా. ఎక్కడ మీకు ఒక కామెడీ చెప్పాలంటే, ఒక సేమ్ పంది ముందు వెళ్తుంది, కనబట్లే, అది కనుక గెక్కుంటుంది. ములుగు చూపించడానికి కనిపించట్లా. ఎక్కడికి ఫ్రెండ్స్, ఒకటి మిస్ అయిపోయాడు అని ఎత్తుకోవాలి. వెళ్ళాడా అది? అటు వెళ్ళాడా? కొద్దిగా కెమెరామెన్ బాగా కష్టపడుతున్నాడు. అడిగి 3 రూపాయలు ఇచ్చేస్తా ఇంటికి వెళ్ళగానే. కెమెరామ్యాన్ మా కాగితాలు మర్చిపోయా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలిగా. ఫస్ట్ లో వెళ్తున్నాడే ఆడిపోయి 24 24 గంటలు నవ్వుతూనే ఉంటాడు. 24. నెక్స్ట్ వాడు ఒక వాటర్ క్యాన్ పెట్టుకుని పింక్ కలర్ షర్ట్ వేసుకున్నాడు మా వాడు, మా అన్నయ్య. ఆత్రం ఎక్కువ. సెకండ్ వాడు సేమ్ పంది, చిన్నకాయ అంటారని. చాలా ఈడున్నాడు చూడు, ఇదే వంకరేలోడు. ఇంకా ఇక్కడ చూసుకోండి, చాలా పెద్ద ముళ్ళు ఉన్నాయి. గుచ్చుకుంటే అందులోనే బయటకు వచ్చేది. మోసుకెళ్ళడం చాలా కష్టం. ఎదురు రాయలు వచ్చి తొక్కుంటూ వెళ్ళిపోతాయి. అరే నువ్వు పైకి తీసుకెళ్ళట్లా, నడిపించుకుని కొండ చుట్టూ రౌండ్ ఏం చేస్తావు? కొండ ఎక్కడం కానీ సరదాలు మాత్రం తిరిగిపోతుంది. ఒక్కొక్క పడిపోయాడు ఆల్రెడీ. తిప్పి చూపించావు ఒకసారి, ఎంత పైకి వచ్చింది చూస్తుంది. ఇక్కడ నుంచి దొల్లాం అనుకోండి, అలా పైకి వెళ్ళిపోతాం. ఆ కెమెరా మన కష్టాలు అడ్డు తీయడం, గిడ్డి తీయడం. జుమ్చాయి అంత తప్పులే ఉంటే క్షమించండి. కొంచెం మా కెమెరామ్యాన్ బాగా హైయెస్ట్ మనిషి, శాలరీ ఎక్కువ తీసుకుంటాడు, కానీ పని కష్టం. ఆ కొండ చూపించావు సార్. ఆ నిటార కొండ ఎక్కామనుకోండి, నిటారుగా పైకి వెళ్ళిపోతాం. అలాగా నన్నగా ఉంది కొండ. మీకు అక్కడ కనిపిస్తుందా? అదే కృష్ణా నది కనిపిస్తుందా? కనబట్లేదా? కనబడిపోతే ఫోటో తీసుకొని జూమ్ చేయండి. ఫ్రెండ్ కొత్తగా ఛానల్ పెట్టారని చెప్పి మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. కొండపైన చిన్న వీడియో తీసి పెడదాం అనుకున్నాడు మా వాడు. నా కష్టాలు చూసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక్క 1 కిలోమీటర్ వరకే మేము ఇట్లా కష్టపడాలి. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత అంతా బాగుండిద్ది లొకేషన్. విజయవాడ వాగు సెంటర్ అంటే మొత్తం వాటర్ ఉందని చెప్పేవాళ్ళు. ఆ వాటర్ లో కొట్టుకెళ్ళిపోయినోడే మీకు కనబడుతున్నా చూడు అక్కడ, ఆడే. మంచి ఎండగా ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది ఎండ. టమాటాలు ఒక్కొక్కటి కారిపోతున్నాయి. అని ఒకసారి చూడండి, అక్కడ అయిపోయాడు, డమాలు అయిపోయాడు. కానీ చూస్తే మాత్రం భలే ఉంది అసలు. బ్యూటిఫుల్ లొకేషన్. పైన చూస్తే ఎంతైనా కిక్ ఉంటుంది. పైన కష్టం అంటే పోతుంది. కనిపిస్తుంది కదా బ్రో? అక్కడ కనిపిస్తుందా? అదే మన విజయవాడ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా. ఆ పక్కనే దాన్ని గాంధీ కొండ అంటారు. ఈ పక్కనే బ్యారేజ్. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, ఈ పక్కనే టెంపుల్ వస్తుంది. ఈ కొండ ఎక్కితే మనకు కనిపించింది. ఎక్కగలం లేదో ఇంకా ఐడియా లేదు.
చూడొచ్చు. ఏ రకంగా పులుపులు వచ్చింది, పులు ఉండేదేంటి? ఇంతకు ముందు ఆదివాసులు ఉన్నప్పుడు ఇక్కడ పులులు తిరిగేవి. అడిచివి ఒకప్పుడు ఇదంతా ఇల్లులు ఉండే కదా, ఇదంతా వాగు. ఈ కొండ మీద నుంచి వాగు ప్రవహించేది కిందకి, అంతా వాగు. అందుకే వాగు సెంటర్ అని పేరు వచ్చింది. నేనే చూసారుగా, మాకు దొరికిన ప్లేస్ బెస్ట్ ప్లేస్ అయితే టెంట్ చేయడం కదా ఒకటే ఉంది, ఇంకేమీ లేదు. ఇంకో మనోడు అప్పుడే స్టార్ట్ చేశాడు. ఆ గడ్డి మొత్తం కోసేసి అక్కడ టెంట్ వేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మాకు ఎక్కడ దిక్కు లేక చోటు లేక అంతా ర్యాంప్ గా ఉంది. ఇది ఒక్క ప్లేస్ దొరికింది, అందుకే గడ్డి కోసి మరి ఇక్కడ క్యాంప్ హౌస్ చేస్తున్నాం. కొంచెం ఎదురుకు వస్తే ఆ లోయలోకి అలా వెళ్ళిపోతాం, మా ఇంటికి వెళ్ళిపోతాం. అలాగే నైట్ మాత్రం అందుకే బెటర్ అంటున్నా. మా ఊడు ఆల్రెడీ వండుకోవడానికి రెడీ చేస్తాను. మసాలాలు అన్ని తీసినాడు, అన్ని ఇంట్లోనే తెచ్చుకున్నాం. ఇదిగోండి, ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసిన టెంట్ ఇది. ఇది ఎలా ఉంటుంది ఇప్పటికి బయట కూడా ఓపెన్ చేసి చూడలేదు. 1300 తెంగారు ఫ్లిప్కార్ట్ లో. అదిగో అక్కడ గొర్రెల్లో కనబడుతుంది కదా, ఇప్పుడు ఎలిజబెత్ చేత తీరుతుంది అక్కడ. కెమెరామెన్ చూపించలేదు కదా, ఈడే మా కెమెరామెన్. కానీ ఎందుకు వచ్చాడు ఇది కూడా తెలియదు. పాప నిద్రలో లేపుకుంది ఇంకొచ్చాం. ఎంత కష్టపడి మేము పై దాకా వచ్చి క్యాంపింగ్ అయ్యేదాకా వస్తే నా కొడుకులు చూడండి ఫ్రెండ్స్, గాలి పటాలు తెచ్చుకొని ఎగరేసుకుంటే వీళ్ళు ఏమంటారు ఫ్రెండ్స్. కానీ లొకేషన్ అయితే పగిలిపోయింది. గాలిపటం కష్టపడి ఎగరేసారు, అలాగే కిందకి వెళ్ళిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు ఎగిరేసే ఫ్రెండ్ వెళ్ళిపోయింది ఫ్రెండ్. అది ఇంకో దారం తీరా, ఇంకో గాలిపటం ఉంది ఫ్రెండ్. మాకు దొరికినాయి, 2 దొరికినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లా స్టార్ట్ చేసాడు. చక్క తీసుకురా వీడియో. మీరు టెంట్ కావాలా? అరే కింద పడుకోవడానికి కొంచెం దొరక్క ఎండిపోయిన పొలాలు తెచ్చుకుంటున్నాం. ఎంతవరకు వెళ్తావో మాకు తెలియదు ఫ్రెండ్స్. నువ్వు చేతిలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. టెంట్ ఎలా వేయాలో నేర్చుకున్నావా ఫ్రెండ్స్? చూడండి ఎంత కష్టపడుతున్నాడు ఎర్రటెంట్ లో. ఇక్కడేమో పడుకోవడానికి గడ్డి యజమానేమో గడ్డలన్నీ కోస్తాను ఫ్రెండ్స్. పాప కష్టజీవి. ఎదిగో ఏ గురు, ఏ బ్రో హాయ్ చెప్పు. సరే బ్రో, కోపడ్డా ఫ్రెండ్స్. ఎక్కడో చాలా దూరం వెళ్ళి కష్టపడి పొలాలు ఏరిపోతున్నాం. మా ఫ్రెండ్స్ మా కోసం కష్టపడతారు, కానీ వెనకాల ఉన్నవాడైతే దొంగెత్తులేస్తున్నారండి. కష్టపడి కోసాడు అప్పుడే. ఇక్కడ కష్టపడి ఇద్దరే నలుగురు ఆడి దిగుతారు ఫ్రెండ్స్. ఫిష్ మామూలుగా ఉండదు, చేపల పులుసు ఫ్రెండ్స్. ఈరోజు ముళ్ళు గిల్లు అన్ని కుచ్చుకెళ్ళిపోవాలి కొత్తలో అండి. కొంచెం ఇక్కడ టెంట్ అయితే కష్టంగా ఉంది వేయడం. అసలు రాళ్ళు దూరట్లా, మేకులు దిగట్లేదంట. 6 కాపురం చేయాలి. ఈడొక్కడే, ఈడి గొద్ద పంది పిర్రలు ఇవి. ఈడొక్కడే సరిపోయారు లోపల. రాయి ముక్కలు అంతే మరి, రాయి మొక్కలు అన్ని మొక్కలు గుచ్చుకుంటాయి. కాకపోతే ఇంటికెళ్ళి బెడ్ ఉంటే బెడ్ తెచ్చుకోవాల్సింది, లోపల వేసుకోవాల్సింది కదా. మా ఊడు సుముహూర్తానికి పొయ్యిలకి ఎత్తున్నాడు. మట్ల పలావుకుంటే చాలు. అమ్మటే పచ్చిగట్టు అది ఎండుగడ్డి చూసా ఎంత మంచి టాలెంట్ ఉన్నాడు. పచ్చిగడ్డి అని తొందరగా వెళ్ళిపోద్ది అంట. ఎండుగడ్డి. దిస్ ఇస్ మై కెమెరామెన్. ఎండిపోయిన గడ్డి.
వీళ్ళు పొయ్యి పెట్టమంటే పెద్ద క్యాంపైర్ వేసి కొండ కొండ తగలబెట్టేస్తారు. వంటలు కాదు కదా, కొండ వంట అయిపోద్ది. దబ్బరా దెంగు దెంగమంటే నిజంగా దెంగేసేసా. ఆయిల్ దింగారు. గది నుంచి మళ్ళీ కట్ చేసే ఉల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు ఆపుకుంటా. ఇది నిప్పుల పరివేషంలో జరుగుతున్న వంట. ఎప్పుడు ఇంట్లో ట్రై చేయమాకండి, మట్టపాలు అయిపోతారు, ఫుడ్ పాయిజన్ పోతారు. జాగ్రత్త, ఇలాంటి వంటలు ఎప్పుడు ఇంట్లో ట్రై చేయమాకండి. ఎక్కడ దాకా వచ్చి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే కారం దింగారు. నువ్వు కావాలంటే వీడియో వాటర్ కూడా పోసేది. మీరు చూడలేదు అనుకుంటా, మనకి అవి చూపించరు. హోటల్ మాస్టర్ చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చింతపండు రసం. 2 ముక్క దింగారు ఫ్రెండ్స్. 3వ ముక్క, 4వ ముక్క, 5వ ముక్క, 6వ ముక్క. ఇప్పుడు పులుసు మీద మూత దింగాం ఫ్రెండ్స్. ఇప్పుడే పులుసు మూత పెట్టారు. తర్వాత 5 నిమిషాల తర్వాత చూడాలి. అయిపోయింది. ఇంట్లో ఉన్న దబరాలు దింకొచ్చాడు ఫ్రెండ్స్. మా అమ్మకి తెలుసు కొత్త కొత్త పగలు దింగిద్ది ఫ్రెండ్స్. ఈయన్నే ఇది ఎవడో కాదు, మా బ్రదర్. నేను అలా తమ్ముడు ఇటు చూపి గాడిదా అటు చూపిస్తే ఇద్దరు ఫ్రెండ్స్. నువ్వే చేయాలి. మా ఫ్రెండ్స్ కూడా గొడ్డ బొక్కలు కూడా వెళ్ళి తెచ్చుకోవాలా, నాకు వచ్చి వాడాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చేపలు నిగనిగలాడుతున్నాయి. మళ్ళీ కలుపుతాడు. కచ్చి బాబే సొలకాయ గడివి 10 రూపాయలు కచ్చి పట్టుకుని చోటకి పనికి వస్తుంది. అదే కర్రలు తెమ్మంటే ఏం చేస్తారు? చేశారు. అప్పుడు నీళ్ళుగానే ఉంది. ఏం చేయాలో తెలియదు. పర్వాలేదు, ఏదో మేనేజ్ చేస్తున్నా. ఏమైనా ఆంబులెన్స్ ఫోన్ చేయండి. పర్వాలేదు, నేనే ఉండే ఫ్రెండ్స్. రకరకాలుగా ఉంది. నేనే ఉండాను, ఏమనుకోమాకండి. జూలో నుంచి తప్పొంచిన చంపంజి లాగా గెలుతుంది. అప్పుడప్పుడు అది ఎరుపు పనులు చేస్తుంటది. రోజు అలాగే ఉంటది. ఎరుపుగా కొత్త వాళ్ళు ఉంటాడు. అందుకడే అన్నం ఉడుతుంది. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అన్నం ఉడుకుతుంది. మాటి మాటి ఫ్రెండ్స్ అన్న గొద్దులా కాదు. ఆడు మానేసి ఇప్పుడు వెళ్ళాడుగా. ఇది 1 కేజీ ఉంది. ఉన్నదేమో 6. ఎలా సరిపోతుందో ఏంటో. రైస్ సరిపోతుంది. ఆరంభ కుడుకుడుని మనిషి చేత తిప్పాలి మా సాయిబాబా. అదెందుకు నాకు గెలుగుతున్నా, నువ్వు మట్టి పడిద్ది. అదే 24 ముఖం వెనక్కి పెట్టలే, 24 సొక్క పడిపోద్ది అనుకోండి. మా పళ్ళు చూపించేసారి మా పడిపోతాయి అందరూ. అదే స్ప్రే చేసుకున్నాం ఫ్రెష్ గా. ఇందాక చెప్పాక రకరకాలుగా ఉందని. అలాగే ఉంది. ముక్క ఒకటి ఉడికింది. ముందు తీయలేదు ఇంకా. మామా కానీ తినండి. వేసుకోండిరా, పెగ్గేసుకోండి బాబా. నైట్ బాగుంది అక్కడ. వేసుకోండిరా, తలుపులు వేసుకోండి. 6 పడుకున్నాం ఫ్రెండ్స్. ఆ వెనకాల కూడా కనపడుతున్నాడుగా. వీడియో మధ్యలో ఆపండిరా ఫోన్లు. అది వీడియో చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, కరెక్ట్ గా 12:30 అయింది. ఈ టైంలో మన పైన ఉంది గుడి ఒకటి ఉంటుంది. ఈ నైట్ అసలు ఎవరు ఉండరు. ఒకసారి చూసొద్దాం ఎలా ఉంటుందో. మీకు కూడా కొంచెం బాగుంటుంది, థ్రిల్లింగ్ గా ఉంటుంది. జస్ట్ వాచింగ్. ఉంటాయి ఏమంటే మనకు తెలియదు. దెయ్యాలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, చేతబళ్ళు ఇవన్నీ చెయ్యొచ్చు. సో మనం
అలా అలా పద. అదే 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 నువ్వు ఒక్కడ వెళ్ళిపోతావు, అవతల వెనకాల ఉన్నారు జనాలు. దేవుడు బిడ్డ పాట పాడరా ఉండిపోతాయి నాకు లేకపోతే పడుకో లేకపోతే ఇక్కడ మరి టెంట్లు బ్యాగులు చెప్పులు ఎంత సన్నాసు ఏడు వీడియో మ్యాన్ ఏంటి వీడియో ఎట్లాడి ఇంటికి వచ్చి ఇక్కడ దీపం వెలిగిస్తాడు ప్రతిరోజు నైట్. చూపించరా అదే టెంపుల్ చూపించరా, డబ్బులు చూపించరా. మామూలుగా ఇలా పెడతా చూడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం, ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. అది చూడండి అలాగా అక్కడ దాకా వెళ్ళొద్దాం, ఏం జరుగుతుందో చూసి వద్దాం. ఇక మన వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, కెమెరా మనం వెనక ఉన్నాడు, చూద్దాం ఏం జరుగుతుందో. కిందకే రా ఇగోరా. ముందుకెళ్ళరా, ఓ భయపడిపోతావుగా. ఏరా ఆగో, ఏం జరిగిందిరా? పాదండ్రా, మరీ భయపడితే ఎలారా? రే వెనక్కొచ్చి వద్దు, భయపడిపోతున్నారు మన వాళ్ళు. బండా రారా గంగా ఒక నిమిషం ఆగు. ఏం జరిగిందిరా నీకు? ఏం ఉండదురా. అదే గంగా, రే అయ్యా నేను నీకున్నా, గంగా పడి మాట మధ్యలో పో, మీ అన్నగా దగ్గర పో. ఇట్లా మధ్య పద, ఇలా పద. ఓకేనా? నువ్వు నీకు ధైర్యం ఉండిద్ది కదా బాబాయ్, భయపడతారు. పద ఏముండదు బాబాయ్, మరి భయపడితే పెట్టి సార్ బాబు కొంచెం వీడియో నేను కనబడతానని చెప్పిరా. అవును, మా గంగా దగ్గర పెద్దోడు, వాడితో మాట్లాడొచ్చు ఎవరైనా. రే నువ్వు కావాలని నేను భయపెడుతున్నావురా. ఇది బాబా గుండాడు చచ్చిపోతున్నాడు. ఎందుకు రా ఆడే ఇక్కడికి? అలాంటప్పుడు వెనక్కి వచ్చే, ఎందుకు భయం? మరి ఇంకా వెళ్ళిపోదాం పదండి. మరి ఉన్నప్పుడు రారా రే, ఇది భయపడతారు రా రే. వస్తారావా? వెళ్ళిపోదా పరే గంగాధర్ కూర్చున్నామంట, ఇది భయపడిపోతుంది. రారా రే అయ్యా, ఎందుకు భయపడిపోదా? మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఏమీ లేదు మొక్క ఇక్కడ పైన, కానీ చీకట్లో మాత్రం మంచి భయంకరంగా ఉంది అనుకోండి. వీడియో తీసేవాడు కావాలి వెనకాల, నేను పట్టుకోండి, నేను తీసుకోవడం ఏంది అవసరం లేదు. క్యాంప్ హౌస్ కాదు, క్యాంపింగ్. ఇప్పుడైతే అయిపోయింది ఇప్పటిదాకా. ఇప్పుడైతే టెంట్ లోకి వెళ్ళి పడుకుంటున్నాం. రేపు మార్నింగ్ కలుద్దాం. అసలే 1 గంట అయిపోయింది, మార్నింగ్ కలుద్దాం. అరే మళ్ళీ కిందకు వచ్చింది తెలుసా?